శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క భగవత్ తత్వాన్ని ప్రకటిస్తూ జీవుడికి దేవుడికి మధ్య ఉన్న చిన్న అంతరాన్ని చూపిస్తాడు. జీవుడు నాది అని ఆగిపోతాడు అర్జున, దేవుడు నాది అంటాడు, దాన్నే నేను అని కూడా చూపిస్తాడు. అది జీవుడికి దేవుడికి ఉన్న అంతరం. జీవుడు నాది అనడం వరకే ఆగిపోతాడు, వాడి ప్రయాణం ఇంకంతటితో ఆగిపోతుంది. కానీ భగవంతుడు నాది అంటూ ప్రయాణం కొనసాగుతుంది. ఎప్పటి వరకు? అది తానయ్యేంత వరకు ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. అది ఈశ్వరత్వం అనేది. అటువంటి ఈశ్వర విభూతిని ఆయన 10వ అధ్యాయంలో చెప్పిందంతా కూడా ఇప్పుడు చూపించాలి. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః అమీచత్వాం బహవోధార్తరాష్ట్రాః. అర్జున, నువ్వేమనుకున్నావంటే నువ్వు చంపేస్తే వీళ్ళందరూ చచ్చిపోతారేమో, అది నీకు పాపం అనుకుంటున్నావు. ఓరి పిచ్చివాడ, నువ్వు చంపడం ఏమిటి, వాళ్ళు చచ్చిపోవడం ఏంటి? ఇదిగో చూడు, ఆ విశ్వరూపం చూపించేటప్పటికి అర్జునుడికి ఏంటంటే తాను ఒంటరివాడిగా అయిపోయాడు, విశ్వమంతా ఒకటైపోయింది, భయం మొదలైంది. ఒంటరితనంతో, వెలితితో, ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం, సెల్ఫ్ ఇన్అడిక్వసీ, అభద్రతాభావం, పరిచ్ఛిన్నత, పరిమితత్వం బయలుదేరిపోయింది. ఏ వ్యక్తిలో అయినా గుర్తుపెట్టుకోండి, ఒక అభద్రత, ఒక పరిచ్ఛిన్నత, ఒక ఇన్సెక్యూరిటీ, ఆ రక్షణ లేనటువంటి తనం, అవన్నీ బయలుదేరితే మనిషి చాలా అసహనమైపోతాడు. వాస్తవాన్ని కూడా అంగీకరించలేడు. అది సత్యము అని తెలిసినా అంగీకరించలేడు. ఎందుకని? అభద్రతాభావం. సత్యం అది. ఇదంతా మన అనుభవమే అది. కాబట్టి అటువంటి అభద్రతాభావంలోకి వెళ్ళిపోయాడు అర్జునుడు. వాడు ఒంటరివాడైపోయాడు, వాడు అల్పుడైపోయాడు. ఇది చూస్తే విరాట్ రూపం, ఇక్కడ మహాస్వరూపం, విశ్వరూపం. ఆ విశ్వరూపంలో శ్రీకృష్ణుడు చూపించినటువంటి ప్రధాన ఘట్టం ఏంటనంటే, ఎదురుగుండా ఉన్నటువంటి సైన్యం అంతా మొత్తం గుర్రాలు, రథాలు, అన్ని చెక్కలు ముక్కలన్నీ అయిపోయి పొడి పొడి అయిపోయి చూర్ణితై విస్మితాంగై, మొత్తం ముక్కలు ముక్కలైపోయాయట, పొడి పొడి అయిపోయాయట, చూర్ణమైపోయిందట. ఈ మనుషులంతా ముద్దలు ముద్దలు అయిపోతున్నారట, లోపలికి వెళ్ళిపోతున్నారట, పరుగులు తీస్తూ వెళ్ళిపోతున్నారట. యదా ప్రదీప్తం జ్వలనం పతంగాః, ఎలాగైతే దీపాన్ని చూసి పురుగు అదేదో పండు అనుకుని పరుగులు తీసుకుంటూ వచ్చి అక్కడికి వెళ్ళి కాలిపోయి పడిపోతుందో, అలాగనే పరమాత్మ ముఖంలోకి వీళ్ళందరూ పారిపోతున్నారన్నమాట, మృత్యుముఖంలోకి. ఆయన అలా తెరిచిపెట్టున్నాడు, మొత్తం వెళ్ళిపోతుంది. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, వీళ్లతో పాటు పాండవులు వరుసగట్టిపోతూ ఉన్నారు. ఈ పాండవుల్లో అర్జునుడు కూడా వెళ్ళిపోతున్నాడు. వీడికి ఫీలింగ్ వచ్చేసింది, ఇదేంటిది, నేను ఉన్నట్టా లేనట్టా, ఇప్పుడు సందేహంలో పడిపోయాడు. సరే, వాడి మీద ఫీలింగ్ పక్కన పెట్టండి, కృష్ణుడు ఇదంతా నేనే అన్నాడు కదా, ఆ కృష్ణుడు కూడా వెళ్ళిపోతున్నాడు అందులోకి. ఇప్పుడు అనుమానం వచ్చింది, అయ్యా ఇది నిజమా, ఇది మాయా అని అడిగాడు ఆయన. ఇప్పుడు నువ్వు చూపించింది, జరగబోయే సంఘటన చూపించావు కదా, అది నిజంగా జరుగుతుందా మాయనా అన్నాడు. దానికి ఏం సమాధానం చెప్పాలి చెప్పండి? కృష్ణుడు నిజమే అని చెప్తాడు, ఒట్టిదని చెప్పలేడు. కానీ నిజం ప్రూవ్ చేయాలంటే వీడు పోవాలి ముందు, ఇద్దరు పోవాలి. పోయిన తర్వాత ఏం ప్రూవ్ చేసుకుంటాం మనం? కాబట్టి అది నిజము అనేటువంటిది ఎవరు నిర్ధారిస్తాం? మనమే నిర్ధారించాలి. ఎందుకని ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు మన ముందు లేరు కనుక. కాబట్టి అందరూ వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని శ్రీకృష్ణుడు అక్కడ అర్జునుడికి చూపించాడు. ఆయన చూపించినప్పుడు దేవతలు, రాక్షసులు, సురులు, నరులు, కిన్నరులు, కింపురుషులు, చెట్లు, కొండలు, గుట్టలు, పుట్టలు, మట్టి, మశానం, దుమ్ము, ధూళి, గాలి అన్నీ లోపలికి వెళ్ళిపోతుంటాయి. ఎందుకని? ఆయన నుండి వ్యక్తమయ్యాయి కనుక. ఆ విరాట్ రూపాన్ని చూపిస్తాడు. అర్జునుడు ఒక్కసారి భయపడిపోయి, ఇదేమిటి వీళ్ళందరూ పోయారు, పాండవులు పోయారు, నేను పోతున్నాను, ఈయన పోతున్నాడు, ఇవన్నీ వెళ్ళిపోతే ఏమైపోతుంది ఇక్కడ అని ఒక భయం మొదలైంది. కారణం, అతనిలో అభద్రత మొదలైంది. నేనేమైపోతాను? ఒక ఆయన అన్నారు, స్వామీజీ నాకు ఏ బెంగా లేదండి, కానీ చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతామండి అంటే, అక్కడ మనకు ఏమైనా పెళ్లి చేసుకుని మళ్ళీ సెటిల్ అయ్యి అక్కడ అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? పైన వేరే అక్కడ ఏమన్నా? నిజంగా చాలా ఆలోచించేశాడట దీని మీద ఆయన. ఎన్ని ఇక్కడ సంపాదించాం, అయిపోయింది, పిల్లలు పెరిగారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసాం, అంతా అయిపోయింది. ఒకరోజు పోవాలి, అక్కడ ఏమిటి మన పరిస్థితి?
అక్కడ ఏమైనా ఇలానే ల్యాండ్ రేట్లు ఏమైనా ఎలా ఉంటాయి, ఒకవేళ అక్కడికి వెళ్తే మనం ఎలా సంపాదన మొదలు పెట్టాలి, అక్కడ ఈ రియల్ ఎస్టేట్ చేద్దామా, లేకపోతే షుగర్ ఫ్యాక్టరీ పెడదామా, లేకపోతే సాల్వెంట్ ఫ్యాక్టరీ పెడదామా, లేకపోతే పేపర్ ఇండస్ట్రీ పెడదామా, లేకపోతే ఇప్పుడైతే స్పిన్నింగ్కి అయితే చాలా ఫ్లెక్సిబిలిటీ చాలా బాగా గవర్నమెంట్ కూడా రాయితీ ఇస్తుంది, అది పెడదామా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా దూరేద్దామా ఎందులో కొందులో, లేకపోతే ఏమిటి ఏం చేస్తే అక్కడ మనకు మళ్ళీ ప్రాసెసింగ్ ఉంటుంది, కొంత మళ్ళీ అక్కడ ఇల్లు కట్టుకున్నా ఇంకోటి అక్కడికి ఏం చేయాలండి అక్కడ చెప్పండి నాకు అన్నాడు. ఎందుకంటే నా ప్రవచనానికి వచ్చాడు, నేను చెప్పిన మాట నాకే అడిగేశాడు ప్రశ్న. నేను అతనికి ప్రవచనంలో చెప్పాను, ఏమయ్యా ఇక్కడ ఎంతకాలం ఉండబోతావో నీకైతే నమ్మకం లేదు, 1 ఇయరా 2 ఇయర్సా 3 ఇయర్సా 5 ఇయర్సా డౌటే. సో మనకేం అసలు ఇంక ఇబ్బంది అయ్యేది. ఫ్లైట్ ఎక్కేటప్పుడల్లా నేను ఒకసారి దండం పెట్టుకుంటాను, మళ్ళీ దిగి ఇది ల్యాండ్ అయ్యి అది ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా కంగారే, అది ఎలా ల్యాండ్ అవుతుందంటే ఒక్కసారి పిడుగుపడ్డట్టు కింద పడుతుంది. ఇది పడి చక్రాలేవి విరిగిపోకుండా రెక్కలేవి వంగిపోకుండా అది ఆ వేగంతో వెళ్ళి ఆగిన తర్వాత వీళ్ళందరూ అనౌన్స్మెంట్ చేసి ఇప్పుడు లేవండి అన్నంత వరకు పై ప్రాణం పైనే ఉంటుంది. నేను చెప్పాను ఇలా 1 ఇయర్ ఉంటాము, 2 ఇయర్స్ ఉంటాము, 5 తెలియదు కదా, బట్ నువ్వు పక్కాగా ప్లాన్ చేసుకున్నావు. బట్ 5 ఇయర్స్కే పక్కా ప్లాన్ చేసుకున్నావు కదా, వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ప్లాన్ ఏమన్నా చేసుకున్నావా అని అడిగాను. దాని గురించి బాగా ఆలోచించేసి నెక్స్ట్ డే వచ్చి ప్రశ్న వేశాడు. మీరే కదండి నేను చెప్పారు అక్కడికి ఎలా చేస్తే బాగుంటుంది, ఏమిటి అక్కడ ప్రాసెస్ ఏమిటి, అక్కడ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, మనకంటే వర్స్టా లేకపోతే మనకంటే బెస్టా లేకపోతే మనతో సమానమా, అక్కడ ఏంటి అసలు మీన్స్ ఏమిటి, అక్కడ ఏం క్యారీ చేయాలి ఇక్కడి నుంచి, ఇవన్నీ అడగడం మొదలుపెట్టాడు అతను. కాబట్టి ఒక అభద్రత మనిషికి, ఏమో చనిపోతే ఏమైపోతామో, అక్కడికి వెళ్తే అసలు మనల్ని ఎవరన్నా గుర్తిస్తారా, అసలు అక్కడ ఎవరెవరు ఉంటారు అసలు. ఇప్పుడు సపోజ్ మీరు బ్యాగు తట్టపుట్ట సర్దుకుని మీకు భాష కూడా రాదండి, అసలు ఆ ఊరు పేరు కూడా తెలియదు, భాష కూడా రాదు, కొత్త ప్రాంతం, మిమ్మల్ని అక్కడ వదిలేసి వచ్చేసామనుకోండి, బిక్కుమని ఎలా కూర్చుంటారండి, ఆ సంచి తట్టాపుట్ట రైల్వే స్టేషన్లో పెట్టుకుని కూర్చుంటారు. మీ భాష తప్ప మీకు రెండో తెలియదు, మీకు అక్కడ ఏ ముఖ పరిచయం లేదు, అసలు ఆ బోర్డులు మీకు చదవడం చేత కాదు, ఎవరినైనా అడిగితే వాడు మీ భాష చెప్పలేడు, వాడి భాష మీకు అర్థమై చావదు, మీరు ఎలా కూర్చుంటారు అక్కడ. అంతకంటే దారుణంగా వాడు ఊహించేసుకున్నాడు పైకి వెళ్ళిపోతే ఎలా ఉంటామో అని. ఇక్కడైనా రైల్వే స్టేషను ప్లాట్ఫాము ఉంటుంది కూర్చుందానికి, అక్కడ ఎలా ఉంటుందో, ఆకాశంలో ఊగులాడుతుంటామో వేలాడుతుంటామో, లేకపోతే నిలబడి ఉంటామా, లేకపోతే తల కింద కానుపైకి పెట్టి అక్కడ అలా నిలబడి ఉంటామా, అది ఎలా ఉంటాం అక్కడ పైన ఫీలింగ్స్ వచ్చాయి. అదే అభద్రతా భావం అర్జునుల్లో కూడా చూపింది. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఆ అభద్రతను తొలగించి అతనికి పరిపూర్ణమైనటువంటి ఆ జ్ఞానాన్ని ఉపదేశించడం కోసం 12వ అధ్యాయంలో అర్జునుడిలో పరిపక్వతను పెంచుతున్నాడు ఆయన. పరిపక్వత అనంటే మనిషి అవాస్తవంలో ఉంటూ వాస్తవాన్ని అంగీకరించలేక అవాస్తవాన్నే వాస్తవంగా భావించుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు. బాగా ఆలోచించండి, అవాస్తవంలో ఉంటాడు, వాస్తవాన్ని అంగీకరించడు, కానీ అవాస్తవాన్నే వాస్తవంగా అంగీకరిస్తూ బ్రతుకుతుంటాడు. ఇది అజ్ఞానం అంటే. ఇప్పుడు అటువంటి వ్యక్తికి వాస్తవాన్ని చూపించాలి, వాస్తవాన్ని వాడు అంగీకరించేలా చేయాలి. ఆ వాస్తవానికి వాడు మేలుకున్న రోజున ఈ భావాలన్నీ తొలగిపోతాయి. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయాన్ని ముగింపు చేస్తూ ఆయన ఒక భూమిక, ఒక బేస్ వేస్తాడు 12వ అధ్యాయానికి. అదేంటనంటే మత్కర్మకృత్ మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవా. ఇక్కడ ఒక 5 లక్షణాలు చెప్పాడు ఆయన. అర్జున, ఈ 5 లక్షణాలు కనుక నీకొస్తే నువ్వు భక్తుడివే. ఏమిటా 5 లక్షణాలు? మత్కర్మకృత్, ఈ లోకంలో నా గురించి కర్మలు చేయడం మొదలుపెట్టు. ఈ లోకంలో నా గురించి కర్మలు చేయడం మొదలుపెట్టు. మత్కర్మకృత్. మనకు ఒక అనుమానం వస్తుంది, ఏమండి మనం తింటున్నాం, మనం నీళ్లు తాగుతున్నాం, మనం పడుకుంటున్నాం, మనం బ్రతుకుతున్నాం, మనం చూస్తున్నాం, మనం వింటున్నాం, ఇవన్నీ మనం చేస్తున్నాం.
ఈ కర్మలన్నీ నా గురించి చేయడం ప్రారంభించు అంటాడేంటి ఆయన? ఎలా చేయగలం మనం? మనం అన్నం తింటూ భగవంతుడు తిన్నాడు, మనం నీళ్లు తాగుతూ భగవంతుడు తాగాడు అనుకుంటామా? అనుకోగలమా? లేదే. ఇది నేను కదా తింటున్నాను, ఇది నేను కదా ఇప్పుడు మాట్లాడింది ఎవరు? నేను కదా. ఇప్పుడు వినేదెవరు? మీరు కదా. కాబట్టి కర్మలు మనం చేస్తూ ఆ కర్మలన్నీ భగవంతుడి కోసమే అని ఎలా అనుకోగలం మనం? అన్నీ ఎలా అనుకోగలం? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సింపుల్ టెక్నిక్, దానికి పెద్దగా తలకాయ బాదుకో అక్కర్లేదు. మీరు ఏ కర్మ చేసినా ఆ ప్రతి కర్మకి అధిష్టానం ఆ పరమాత్ముడే. సపోజ్ కర్మలన్నిటికీ నేనే బాధ్యుణ్ణి, నేనే కర్మలు చేశాను అనుకుంటున్నాం అనుకోండి, ఏ రోజైనా ఒకరోజు ఇంత అందంగా మాట్లాడే నోరు కొద్దిగా ఇబ్బంది పెట్టింది అనుకోండి, ఆ రోజు మాట్లాడలేం. చక్కగా నడిచే కాలు ఏ రోజైనా చచ్చుపడింది అనుకోండి, నడవలేం. హాయిగా గాలి పీల్చుకునేటువంటి మనం ఏ రోజైనా ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరిందనుకోండి, గాలి పీల్చుకోవడం భారమైపోతుంది. హాయిగా అరిగించుకొని చక్కగా తిని పుష్టిగా ఉండేటువంటి మనకు ఏ రోజైనా లోపల తేడా మొదలైతే మనం చేయలేం. అంటే ఒక్కటి ఆలోచించండి, ఏ కళ్ళని, చేతుల్ని, కాళ్ళని, ఇంద్రియాల్ని నేను పెనవేసుకుని ఈ కర్మలన్నీ చేస్తున్నానో, ఈ ఇంద్రియాలు ఇలాగనే ఉంటాయనే నమ్మకం లేదు. ఇది ఏ రోజైనా మొరాయించవచ్చు, ఏ రోజైనా నా మీద తిరగబడచ్చు, ఏ రోజైనా ఏదైనా ధర్నా చేయొచ్చు, ఏ రోజైనా కిడ్నీ దెబ్బతీయొచ్చు, గుండె దెబ్బతీయొచ్చు, లివర్ దెబ్బతీయొచ్చు, ఏదైనా నాకు దెబ్బ కొట్టచ్చు. అంటే ఎందుకు దెబ్బ కొడతాయి? బికాస్ అవి నేను చెప్పినట్టు వినడానికి పుట్టింది కాదవి. అవి ఒక పరికరాలు, వాటిని నేను వాడుకుంటున్నాను అంతే. వాటి ధర్మాలు అవి చేస్తూ పోతుంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఎంత ముఖ్యమో, ఈ పరికరాలన్నింటినీ కూడా నేను తీసుకొచ్చాను కదా, ఈ పరికరాల ద్వారా ఆ పరమాత్మ అనుగ్రహంతో చేస్తూ ఉన్నానని. రాత్రి పడుకుంటే అసలు మనం ఎక్కడున్నామో ఏమో తెలియదు. ఒకవేళ కనుక నేనే మేధావినై, నేనే గొప్పవాడినై ఉంటే, ఉదయం లేచేటప్పటికి సపోజ్ మనం రాత్రి పడుకున్నప్పుడు భార్య, భర్త, పిల్లలందరి పక్కన పడుకున్నాం, అందరూ హాయిగా ఇంట్లో శుభ్రంగా మాట్లాడుకున్నారు, ఒక మంచి ఫంక్షన్ లాగా అటెండ్ అయ్యారు, అందరూ వచ్చారు, పడుకున్నారు, రాత్రి మంచి నిద్ర తీశారు. ఉదయం లేవగానే వీడికి పాపాఫ్ అయిపోయిందంతా. ఆవిడని చూడగానే నువ్వెవరని అడుగుతున్నాడు, పిల్లల్ని చూడగానే అసలు వీళ్ళందరూ ఎవరు అంటున్నారు, అసలు నేనెవరిని ఇక్కడ ఎందుకున్నాను అంటున్నాడు. ఇలా కనుక మనిషి పడుకున్నప్పుడు అన్నీ మరిచిపోయి ఉదయం లేవగానే అన్నీ గుర్తుపెట్టుకుని లేవాలి అని అంటే మనిషి బతుకేమైపోతుంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను పడుకుంటే హాయిగా అన్నిటినీ వదిలేసి పడుకుంటున్నానా? నేను లేవగానే అన్నీ నాతో పాటు లేస్తున్నాయా? అంటే గుర్తుపెట్టుకోండి, నేను అన్నిటినీ వదిలేయట్లేదు. నేను పడుకుంటే ఎవరో అన్నిటినీ వదిలించేస్తున్నారు. ఎందుకని? నా నిద్ర భంగం కాకూడదని అన్నిటినీ పక్కకు పెట్టేస్తున్నాడు ఎవడో లోపల. నేను మేలుకునే లోపే నా అనుకున్నవన్నిటినీ కూడా ఎవరో లేపుతున్నారు లోపల. నిజంగా గుర్తుపెట్టుకోండి, ఒక్కటి ఆలోచించండి. ఇక్కడ నేను లేచి ఇవేవీ లేవలేదనుకోండి, చచ్చిపోతాం మనం. వాళ్ళందరూ పిచ్చెక్కిపోతారు, మనం పిచ్చెక్కిపోతాం, అసలు వ్యవహారం ఉండదు. లేచి కూర్చున్నప్పటి నుంచి నువ్వెవరు నా దగ్గరికి వస్తున్నావు అని భార్యనంటే, ఈ పిల్లలందరినీ పట్టుకు తిట్టారనుకోండి, మీరందరూ ఎవరు నా దగ్గరికి వస్తున్నారని, అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను అనడం మొదలుపెట్టామనుకోండి, పరిస్థితి ఏమైపోతుంది? కానీ గుర్తుపెట్టుకోండి, ఒక్కటి ఆలోచించండి, నేను లేస్తున్నానే కానీ ఇవన్నిటినీ నేను లేపట్లేదు, అవి లేచి కూర్చుంటున్నాయి. అంటే ఎవడు చేసి పెడుతున్నాడు నాకు ఈ పని? నేను పడుకుంటున్నానే కానీ అలిసిపోయి వీటన్నిటిని పడుకోబెట్టట్లేదు, అవన్నిటిని పడుకోబెడుతున్నాడు. ఎవడు చేస్తున్నాడు ఆ పని? ఒక్కటి ఆలోచించండి. నేను హాయిగా పడుకొని ఒళ్ళు పళ్ళు మళ్ళు ఏమీ తెలియకుండా పడుకుంటే నా గుండెను కొట్టిస్తున్నాడు ఆయన, నా లివర్ పనిచేస్తుంది. నేను తట్టడు పుట్టడు తిని రాత్రిపూట మంచం ఎక్కితే ఈ మూటని ఎక్కించేస్తే తిన్న ప్రతి పదార్థాన్ని ఉదయం లేచేలోపే అరిగించి హాయిగా జీర్ణం చేయించి వాటర్ థెరపీ కానీ లేకపోతే న్యాచురోథెరపీ కానీ అక్కర లేకుండా ఫ్రెష్ అయ్యేలాగా తయారు చేసి పెడుతున్నాడు ఆయన. ఎవరండి ఎన్ని చేసేది? నేను తిన్నానని అంటున్నానా? నో డౌట్. రాత్రి బుట్టడు తిని పడుకున్నామా, ఉదయానికి లేచిపోతే అరిగిందా? ఎవరు అరిగించుకున్నాడండి? నువ్వా? కాదు.
అరిగించుకోవడం నీకు చేత కానప్పుడు తిండి మాత్రం నేను తిన్నానని ఎలా అనగలవు? కాబట్టి భోక్త కూడా పరమాత్మ, కర్త కూడా పరమాత్ముడే.